హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రజని. ఈరోజు ఏంటంటే చపాతీ అన్నమాట. ఈ చపాతీ కూడా పిల్లలు చాలామంది బీట్రూట్ అంటే ఇష్టంగా తినరు కదా, అందుకని బీట్రూట్తో మిక్స్ చేసి ఈ పింక్ కలర్ చపాతీ అని చెప్పి మనం తినిపించేయచ్చు అనమాట. చాలామంది జ్యూస్ చేసుకుని బీట్రూట్ పల్ప్ అంతా పారేసేస్తారు కదా. అయితే మీకు టిప్ చెప్తా. మీరేం చేస్తారంటే జ్యూస్ చేసేయంగానే ఆ పల్ప్ అంతా ఒక పక్కన పెట్టేసుకొని దానిలో గోధుమ పిండి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి. మనం చపాతీ చేయడానికి వీలుగా ఉండే అంత ఇదిగా అది ఒక ముద్దలాగా మనం కలుపుకోవాలన్నమాట. చూసారా, పింక్ చపాతీ రెడీ చేయడం ఎలాగో చూసేద్దాం. ఈ విధంగా ఈ పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత మనం వాటిని ఒత్తుకోవాలన్నమాట. నేను ఈ స్టీల్ ప్లేట్ని బోర్లించాను అనమాట. దాని మీద ఒత్తాను. నాకు ప్లేట్ అవైలబుల్లో లేదు. చూడండి, ఈ విధంగా మనం చపాతీని చేసేసుకోవాలి. నార్మల్గా మనం చేసే చపాతీతో పోల్చుకుంటే దీనికి మనం ఎక్కువగా పిండిని అప్లై చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం పల్ప్ వేసాం కదా, బీట్రూట్ పల్పు, దానివల్ల చాలా సాఫ్టీగా అయిపోతుంది. అందుకే మనం పౌడర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. గోధుమ పిండి కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటే మనకు చపాతీ ప్లేట్కి అంటుకోకుండా నీట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలన్నీ చక్కగా మనం ఒత్తేసుకోవాలి. తర్వాత వీటిని ఆయిల్, మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఎక్కువ ఆయిల్ అప్లై చేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గానే వేసానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఈవినింగ్ మనం డిన్నర్ మానేసేసి ఇలా రోటీ చేసుకోవచ్చు అనమాట. బీట్రూట్ చాలా హెల్దీ కదండి, మీకు అందరికీ తెలుసు కదా. మన రక్తం తక్కువ ఉన్న మనకి బ్లడ్ పెరగాలంటే ఈ బీట్రూట్ని యూస్ చేసుకుంటే మనకు చాలా మంచిదన్నమాట. పిల్లలు చాలామంది కర్రీ చేసినా లేకపోతే జ్యూస్ అయినా ఇష్టంగా తాగరు కదా. మనం ఈ విధంగా చపాతీ చేసేసి వాళ్ళకి ఇలా తినిపించవచ్చు. నేనైతే లైట్గా ఆయిల్ వేసానండి. ఎక్కువ ఆయిల్ తినకూడదు, ఎందుకని ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నేను రెడీ చేశాను. వేడి వేడి చపాతీ. మీరు కర్రీ ఏదైనా తీసుకోవచ్చు, కోడిగుడ్డు పొరటైనా పప్పు అయినా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్